అందరూ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి దర్శి నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ పార్టీకి ఎంతెంత మెజారిటీ వస్తుంది అనేటువంటిది ముఖ్యంగా చూసుకుంటే దొనకొండ మండలంలో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మొత్తం 18 పంచాయతీలు ఉన్నాయి. ఈ 18 పంచాయతీల్లో మంగినపూడి పంచాయతీలో దాదాపుగా వైసీపీకి 200 ఓట్ల మెజారిటీ వస్తుంది. అలాగే ఆరవల్లిపాడులో 400 టీడీపీకి మెజారిటీ వస్తుంది. దొనకొండలో దాదాపుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి 600 మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉందంటే 600 నుంచి 800 మెజారిటీ వస్తుంది దొనకొండ మండలంలో వైసీపీకి. టౌన్ తీసుకుంటే దాని పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలలో. ఇక చందవరంలో 400 వైసీపీకి మెజారిటీ వస్తుంది. భూమనపాలెంలో 200 టీడీపీ మెజారిటీలో ఉంది. ఇక గంగదేవపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 250 మెజారిటీ వస్తుంది. 250 అంటే 200 నుంచి 250 వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇళ్ల చెరువులో 100 వైసీపీకి వస్తుంది. తర్వాత వద్దిపాడులో 200 వైసీపీకి వస్తుంది. కొచ్చెర్ల కోటలో 300 వైసీపీకి వస్తుంది. అలాగే పెద్దన్నపాలెంలో 250 ఓట్లు వైసీపీకి మెజార్టీ వస్తుంది. మల్లంపేట వచ్చరికి తెలుగుదేశం పార్టీకి 200 మెజార్టీ వస్తుంది. అలాగే వెస్ట్ లక్ష్మీపురంలో 250 టీడీపీ మెజార్టీ వస్తుంది. అలాగే పోలేపల్లి తీసుకుంటే 150 ఓట్లు వైఎస్ఆర్సీపీ హెడ్జ్లో ఉంటుంది. రామాపురంలో టీడీపీకి 150 ఓట్లు మెజార్టీ వస్తుంది. రుద్రసముద్రంలో 300 ఓట్లు టీడీపీకి మెజార్టీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక తెల్లపాడులో తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి 100 ఓట్లు మెజార్టీ వస్తుంది. అలాగే పి వెంకటాపురంలో 250 ఓట్లు టీడీపీకి, సంగాపురంలో 200 ఓట్లు వైసీపీకి. మొత్తం వచ్చేసి 18 పంచాయతీల పరిధి. ఈ 18 పంచాయతీల్లో గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండ్ అయ్యే వరకు అంటే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా తెలుగుదేశం పార్టీకి వచ్చరికి 1700 ఓట్లు మెజార్టీ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2750 అంటే 2750 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. 1700 మెజార్టీ వైసీపీకి టీడీపీకి వస్తుంది. అంటే దాదాపుగా 1050 ఓట్లు. అయితే ఇక్కడ ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే ఈసారి ఓటు బ్యాంకింగ్ అనేది గణనీయంగా పెరిగింది. సో అది డబ్బు ప్రాబల్యం పనిచేసిందా, మరేతర ప్రాబల్యం పనిచేసిందా పక్కన పెట్టేస్తే ఈ పనిచేసినటువంటి ఓటు ప్రాబల్యంలో ఒక 2% తెలుగుదేశం పార్టీకి ప్లస్సే కానీ మైనస్ లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు, సంక్షేమ పథకాల్లో లేకపోతే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో వైఫల్యం చెందడం కావచ్చు, రాజధాని లేని రాష్ట్రం కావచ్చు, డెవలప్మెంట్ కానీ ఇవన్నీ బేస్ చేసుకున్నప్పుడు ఒక 2% తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 2014లో గట్టి టఫ్ ఫైట్ ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి వచ్చిన మెజారిటీ వచ్చేసి కేవలం 750. సో ఈ బేస్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఆ 2% హైక్ చేసుకుంటే అంటే అది జరిగి కానీ గట్టిగా పోల్ జరుగుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 400 మించి మెజార్టీ రాదు. లేదు డబ్బు ప్రాబల్యం పనిచేసి సంక్షేమ పథకాలు పనిచేశాయి లేకపోతే మరేతర కారణాలు తీసుకున్నా కూడా హైయెస్ట్ హెడ్జ్ లైన్ అంటే 1050 నుంచి 1200 ఓట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దొనకొండ మండలం నుంచి మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 1200 హెడ్జ్లో అది లాస్ట్ క్లియర్ హెడ్జ్ కట్ అనమాట. 1200 మించి లోపే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టున్నటువంటి తాళ్ళూరు మండలం తీసుకున్నట్లయితే ఇందులో మొత్తం 16 పంచాయతీలు ఉన్నాయి. అందులో బెల్లంకొండవారిపాలెంలో 200 వైసీపీకి మెజార్టీ వస్తుంది. బొద్దుగురుపాడు దాదాపుగా 700 వైఎస్ఆర్సీపీకి మెజార్టీ వస్తుంది. దోసకాయలపాడు వచ్చరికి ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం పార్టీ 200 ఓట్లు మెజార్టీ వస్తుంది. లక్కవరం కూడా టీడీపీకి 150 ఓట్లు మెజార్టీ వస్తుంది. ఇక మాధవరం 250 వైసీపీకి, అలాగే మల్కాపురం 300 వైసీపీకి, మన్నేపల్లి 450 వైసీపీకి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. తూర్పు గంగవరంలో 300 వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. రాంభద్రాపురంలో 200 వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. తాళూరులో మొత్తం 800 వైసీపీకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే విట్లాపురం పరిధిలో తీసుకున్నట్లయితే 300 వైసీపీకి, శివరాంపురం 150 టీడీపీకి, పొరపాటివారిపాలెంలో 150 టీడీపీకి, తురకపాలెం 50 టీడీపీకి, నాగంబట్లపాలెం 300 వైసీపీకి, వెలుగువారిపాలెంలో 200 వైసీపీకి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఓవరాల్గా దొనకొండ మండలంకి వచ్చరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను చాలా హెడ్జ్లో వేశాను. ఎందుకంటే 2019, 2014ని కంపేర్ చేసుకొని అట్లాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే కొంత సీక్రెట్ ఓటింగ్ అనేది ఇక్కడ ఉన్నప్పటికీ కూడాను ఇది ఒక హెడ్జ్లో వేయటం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4150 ఓట్లు మెజార్టీ వస్తే అందులో 550 టీడీపీకి వచ్చినటువంటి మెజార్టీ తీసేయంగా 3600 ఓట్లు అంటే 3600 తాళ్ళూరు మండలం
తాళ్ళూరు వచ్చేసరికి 3600, నాకు తెలిసి 3200 నుంచి 3600 అనేది హెడ్జ్ లైన్లో ఉంది. అట్లాగే దొనకొండ నేను ఎప్పుడు కూడా హైయెస్ట్ ఎందుకు వేస్తున్నానంటే అట్లా వేసినా ఎంత ఫిగర్ ఎక్కడ మిస్ అవుతుంది అని చూసుకున్నట్లయితే 4800 ఓట్లు మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక దర్శి రూరల్ ప్రాంతంలో మాత్రం తెలుగుదేశం పార్టీ ఈసారి దుమ్ము సుడాడిచ్చిందనే చెప్పాలి. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవ విషయం. దర్శి రూరల్లో తెలుగుదేశం పార్టీకి బాగా స్పష్టమైనటువంటి వేలైన అనేది కనిపించింది. అది ఇందులో ప్రధానమైన కారణం ఏంటంటే దర్శి టౌన్ కానీ రూరల్ కానీ వచ్చేసరికి బలమైనటువంటి సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండటము, అలాగే బీసీలు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండటం వల్ల సాధ్యమైనంత వరకు కూడా ఈ రెండు దర్శి రూరల్ అండ్ అర్బన్ ప్లేసెస్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టమైన వే చూపిస్తేనే తెలుగుదేశం పార్టీ యొక్క గెలుపుకి ఇక్కడ ఎటువంటి డోకా లేకుండా క్లియర్ కట్గా గెలిచేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక దర్శి నియోజకవర్గం రూరల్ ప్రాంతంలోకి వచ్చేసరికి దేవారం 700 తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తుంది. పోతవరం ఇది 50-50 ఛాన్సెస్ ఉంది. కానీ చాలామంది తెలుగుదేశం పార్టీకి ఈసారి పోల్ అయింది ఒక 100 ఓట్లు అని అంటున్నారు. సో తెలుగుదేశం పార్టీ 100 ఓట్లు మెజార్టీ వస్తుంది. తానా చింతల 100, వీసీ రెడ్డిపల్లె 350, మారెడ్డిపల్లె తెలుగుదేశం పార్టీకి 100 ఓట్లు వస్తాయి. తూర్పు వెంకటాపురం 200 తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తుంది. లంకోజనపల్లి ఇది 50-50 ఛాన్సెస్ ఉంది. కాబట్టి దీన్ని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక 50 వేస్తున్నాను. ఎందుకంటే ఇందాక అక్కడ మనం 100 కలిపాం కాబట్టి. తర్వాత రామచంద్రాపురం 400 వైసీపీకి మెజార్టీ, రాజంపల్లి 650 టీడీపీకి మెజార్టీ, జంకులు దిన్న 100 మెజార్టీ, కొత్తపల్లి 200 వైసీపీకి మెజార్టీ, చిన్న ఉయ్యాలవాడ పంచాయతీ పరిధిలో 100 ఓట్లు టీడీపీకి, తర్వాత కొర్లమడుగు 100 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే టీఎస్పురం 150 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇక చామంతిపూడి 400 ఓట్లు తెలుగుదేశం పార్టీకి, చౌటపాలెం 200 ఓట్లు టీడీపీకి, పాపిరెడ్డిపాలెం 150 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, బొట్లపాలెం ఇది 100 తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తుంది. పతకమూరు 200 తెలుగుదేశం పార్టీకి, చందలూరు 300, పులిమారిపల్లె 200 తెలుగుదేశం పార్టీకి, తుమ్మిదలపాడు దాదాపుగా 300 వైసీపీకి మెజార్టీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బసిరెడ్డిపల్లె 400 వైసీపీకి, అలాగే బండి వెలుగల్ల 250 తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తుంది. ఎర్రవనపల్లె దాదాపుగా 650 వైసీపీకి మెజార్టీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఓవరాల్గా ఈ ఓటింగ్ చూసుకున్నట్లయితే ఇది మొత్తం రూరల్లోకి వచ్చరికి ఉన్నటువంటి విషయం. రూరల్ ప్లేసెస్లోకి అర్బన్ ప్లేసెస్లో మొత్తం ఓటింగ్ ఎంత తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే వైసీపీకి హెడ్జ్ వచ్చిందని చూసుకునే ప్రయత్నం చేస్తే మనకి ముందుగా రూరల్ ప్లేసెస్లో తీసుకున్నట్లయితే దాదాపుగా తెలుగుదేశం పార్టీకి 3750 గాను 2650, అంటే టౌన్ ఎగ్జిట్ అయ్యేసరికి టీడీపీకి, రూరల్ ఎగ్జిట్ అయ్యేసరికి టీడీపీకి దాదాపుగా 1200 ఓట్లు మెజార్టీ వచ్చేట అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ 1200 ఓట్లకి గాను పోస్టల్ బ్యాలెట్లు దాదాపుగా 650 ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఈసారి పోల్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్లు ఈసారి 80% తెలుగుదేశం పార్టీకి ఎక్కువ పోల్ చేశారు. ఇక టౌన్ అనేది చాలా కీలకం అండి. టౌన్ తెలుగుదేశం పార్టీకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ టౌన్ చాలా కీలకం. ఆ టౌన్ పరిధిలో కానీ తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ 1 నుంచి 10 బూతుల్లో కొన్ని బూతుల్లో కొంచెం తడబడింది. పోల్ వేయడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. సో ఆ వార్డుల గురించి నేను ఇప్పుడు ప్రస్తావించను. అక్కడ చాలా తక్కువ పోల్ అవ్వడానికి కూడా ప్రధానమైన కారణం అది. అంటే అక్కడ ఎక్కువ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎంప్లాయీస్కి సరైనటువంటి అంటే వెరిఫై చేసుకొని వాళ్ళని మేడం ఓటు వేయలేదు కదా మీరు అని వాళ్ళ వెనకాల ఫాలోఅప్ చేసుకున్నట్లయితే ఇంకొంచెం వార్డుకు 100 అలా పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సో అదేది ఏమైనా దాన్ని పక్కన పెట్టేస్తే టౌన్ విషయంలోకి వస్తే 1వ వార్డులోకి వచ్చేసరికి 300 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంటుంది. 2వ వార్డులో నాకు తెలిసి ఇక్కడ ఒక 100 నుంచి 200 ఓట్లు మాత్రమే వైసీపీకి మెజార్టీ ఉంటుంది. అలాగే 3వ వార్డులోకి వచ్చేసరికి సందూరుపాలెం వార్డు ఎక్కువ కలిసింది కాబట్టి దీంట్లో 3వ వార్డులో దాదాపు 700 టీడీపీ మెజార్టీ వస్తుంది. 4వ వార్డు అంటే నేను బూతుల వైజ్గా చేసుకొని ఈ బూతులు డివైడ్ చేసినప్పుడు కొంచెం అటు ఇటుగా అంటే ఒక బూతు సగం 2వ వార్డులో 3వ వార్డులో ఉంది కాబట్టి బ్యాలెన్స్డ్ ఆఫ్ హెడ్జ్గా వేసి నేను వేసాను. సో 4వ వార్డులోకి వచ్చేసరికి 150 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. 5వ వార్డులో ఈసారి 5వ వార్డులో టీడీపీ ఖచ్చితంగా మెజార్టీ వస్తుందండి. 100 ఓట్లు టీడీపీకే ఉంటుంది. 6వ వార్డులో వచ్చేసరికి ఇక్కడ ప్రధానంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు కాబట్టి, టీచర్స్ కాలనీ కూడా దీంట్లోనే ఉంది కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి గతంలో కానీ 6వ వార్డులో చూసుకుంటే కేవలం 150 ఓట్లతో వాళ్ళు బయటపడ్డారు. సో ఖచ్చితంగా ఇక్కడ నాకు తెలిసి మేబీ ఆఫ్ అయ్యి ఒక 50 తెలుగుదేశం పార్టీకే ఉంటుంది. కాకపోతే పైనేసిన హెడ్జ్లో ఎక్కడన్నా మిస్ అయి ఉంటుంది కాబట్టి ఒక 100 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వేసేస్తున్నా. ఇక 7వ వార్డు వచ్చేసరికి 650 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంటుంది. ఇక 8వ వార్డులోకి వచ్చేసరికి దాదాపుగా 300 ఓట్లు వైసీపీకి మెజార్టీలో ఉంటుంది. కానీ ఇక్కడ కూడా నాకు తెలిసినంతవరకు తెలుగుదేశం పార్టీ 8వ వార్డులో బీసీ ఓట్ బ్యాంకింగ్ స్ట్రాంగ్గా ఉంది, తెలుగుదేశం పార్టీ ప్లస్సే. అయినప్పటికీ కూడాను ఈ పైన నోట్లు ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్ జరుగుతాయి కాబట్టి ఆ 300 ఓట్లు కూడా వాళ్ళకి వేసాను. 9వ వార్డులో తెలుగుదేశం పార్టీకి 200 మెజార్టీ వస్తుంది. ఇక 3వ వార్డులో 10వ వార్డులో వచ్చేసరికి దాదాపు తెలుగుదేశం పార్టీకి 250 మెజార్టీ వస్తుంది. ఇక 10వ వార్డు దాటిన తర్వాత నుంచి 10వ వార్డులో దాదాపుగా 300 మెజార్టీ వస్తుంది టీడీపీకి. ఇక 10వ వార్డు దాటిన దగ్గర నుంచి 20వ వార్డు వరకు కూడా తెలుగుదేశం పార్టీకి ప్రతి వార్డు నుంచి సాలీనా తక్కువ వేసుకున్న 250 ఓట్లకు ఎక్కడా కూడా పోలింగ్ బాక్సుల్లో తగ్గవండి. దానికి ప్రధానమైన కారణం ఇందులో 15, 16, 17 వార్డులు కూడా ఉన్నాయి. నేను అవి కూడా మీకు బేస్ చేసుకొని వేయలేదు. 13, 14, 15లో కూడా టీడీపీ స్ట్రాంగ్గా ఉంది. సో నేను సాలీనా వేసింది ఏందయ్యానంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చేశారు కాబట్టి ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే టౌన్లో జరిగినటువంటి సీక్రెట్ ఓటింగ్ అనేది దాదాపుగా మొత్తం పోల్లో 24,000 చిల్లర పోలింగ్లో కనీసం తక్కువ వేసుకున్న 3% పోలింగ్ జరిగిన 1200 ఓట్లు సాలిడ్లో 1200 ఓట్లలో తెలుగుదేశం పార్టీకి సాలిడ్ ఓటింగ్ పడింది, కనిపించిన ఓటింగ్ పడింది, సైలెంట్ ఓటింగ్ పడింది. అంటే ఓటు వేసి ఎవరికి వేసామో చెప్పనేటువంటి ఓటింగ్ అనేది పడింది. కాబట్టి పైన ఏదైనా ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అయి పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నా కూడా ఈ ఓట్ బ్యాంకింగ్ అనేది తెలుగుదేశం పార్టీకి ప్లస్ అనేది. అట్లాగే కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వీళ్ళని మించి డబ్బు ఖర్చు పెట్టిందని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా డబ్బు ప్రాబల్యం ఒకరికే ఉంటుంది. వాళ్ళు కూడా ఆ స్థాయిలోకి రీచ్ అయినప్పుడు ఆ ఎక్స్ట్రా ఖర్చు అనేది పెద్ద ప్రభావితం చూపదు. అంటే దాన్ని బేస్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా 2000 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టౌన్లోకి వచ్చేసరికి నేను ఈ 10 వార్డులు కలిపి కూడా 240 అనేటువంటి సాలిడ్గా వేసుకొని 240 అంటే 2400 10 వార్డులకు 2400 వేసాను. దాదాపుగా 1950 వైసీపీ మెజార్టీలో ఉంది. 3500 మైనస్ 1950. సో కాబట్టి దాదాపుగా తెలుగుదేశం పార్టీకి 1550 మెజార్టీ టౌన్ నుంచి వస్తుంది. దాదాపుగా 1550, 1600 మెజార్టీ వస్తుంది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తొలి మహిళా అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా లేడీస్ అనే సెంటిమెంట్ కొంచెం ఉపయోగపడుతుంది. అట్లాగే వైసీపీ వాళ్ళు చెప్తుంటారు మాకు పథకాలను చూసి ఓట్ బ్యాంకింగ్ పెరిగింది అంటారు. వాస్తవానికి పథకాలను చూసి ఎప్పుడు కూడా టౌన్ పరిధిలో ఓట్ బ్యాంకింగ్ పెరగదండి. ఎందుకంటే టౌన్లో 3 క్యాస్ట్ని మనం పరిగణలోకి తీసుకుందాం, అంటే 3 తరగతులను మనం పరిగణలోకి తీసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి బిలో ప్రాపర్టీస్లో ఉన్న వాళ్ళు చూసుకున్నట్లయితే ఒక ఆటో నడుపుకునేవాడు వాడు ఆర్థిక జీవనం జగన్మోహన్ రెడ్డి గారు 10,000 వేస్తాడు, లేకపోతే వాళ్ళ మిస్సెస్కి దర్జీ ఉందని ఒక 10,000 వేస్తాడు, 20,000 మొత్తం తిప్పి కొట్టినా ఇంకా ఏమైనా పసుపు అదే డ్వాక్రా ఒక 20,000 వేసారు అనుకుందాం, అమ్మఒడి ఒక మొత్తం తిప్పి కొట్టి ఒక 70,000 వేసారు అనుకుందాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకప్పుడు గతంలో 1,500 నుంచి 2,000 ఉండే ఇల్లు ఈరోజు 4,000 అయింది. అంటే 2,000 రూపాయలు పెరిగింది. కరెంటు బిల్లు గతంలో 400 ఉండేది, ఇలా అదే కరెంటు బిల్లు 900 అవుతుంది. అతను ఆటో నడిపే వ్యక్తి రోజుకి పెట్రోల్ చూసుకుంటే, పెట్రోల్ కానీ డీజిల్ కానీ తీసుకుంటే పక్క రాష్ట్రానికి మనం కంపేర్ చేసుకుంటే దాదాపు 10 రూపాయలు తేడా ఉంది. సో అతని జీవన వింధనం ఏదైతే ఉందో దాని మీద లైఫ్ టైం ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయనకి. సో అలాగే పిల్లలకి ఫీజులు కానీ లేకపోతే ఏదైనా ప్రొవిజన్స్ విషయంలోకి వస్తే దాదాపుగా 100 టైమ్స్ ప్రొవిజన్స్ పెరిగింది గతం కంటే కూడా పోల్చుకుంటే. గతంలో దాదాపుగా ఒక 100 రూపాయలు ఉన్నటువంటి నూనె ఈరోజు 150, 180 రూపాయలు. అంటే ఎంత రేటు పెరిగిందని ఆలోచించుకోవాలి. 80% వరకు పెరిగిన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ పెరిగిన భారాలు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం టౌన్లోకి వచ్చరికి దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. ఇక మధ్యతరగతి వాళ్ళు చూసుకుంటే హౌస్ ఉందనో లేకపోతే కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందనో కారు ఉందనో మరి ఇతర కారణాల వల్ల వాళ్ళకంటే వెల్ఫేర్ స్కీమ్స్ రాకపోగా ప్రభుత్వం నుంచి వచ్చే అదనపు భారం వాళ్ళ మీద పడుతుంది. ఎందుకంటే గతంలో ఏసీ అది వాడుకుంటే వాళ్ళు 1,200 వచ్చేదాన్ని ఇలా 3,000 చిల్లర వస్తుంది. అందరికీ తెలిసిన విషయమే.
అందరికీ ఒళ్ళు మండుతున్న విషయమే. ఇక అప్పర్ క్లాసెస్లో ఉండేసరికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఉన్న ప్లేసులకి స్థలాల మీద ఛార్జెస్ అది ఇది అని చెప్పేసి మొత్తం మీదగా అదొక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంది, బిజినెస్ పరంగా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇన్ని బేస్ చేసినప్పుడు టౌన్లో రోల్ ఎప్పుడు కూడా ఎక్కువ పోలేదంటే అది ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకతతో పోలేదు తప్ప నుంచి ప్రభుత్వంలో ఉన్నట్టు అనుకూలంగా సంక్షేమ పథకాల మీదుగా ఎప్పుడు పోలేదు దాకా. ఈ సంక్షేమ పథకాలు ఎక్కడంటే గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం ప్రభావితం చేసే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఎక్కువ పోలైనా లేకపోతే పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందన్న ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీకి అంటే ఆపోజిట్ పార్టీ ప్రతిపక్ష పార్టీకి టౌన్లో అనేది ప్లస్ సైడ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా తీసుకుంటే నేను పెద్ద ఎత్తున కూడా వేయలేదు, ఓవరాల్గా మనకి ఏదైతే అనుకున్నామో దాని వరకే వేశాను. సో 3450 ఓట్లు. ఇప్పుడు ఈ 3 మండలాలు కంప్లీట్ అయ్యేసరికి తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది. ఇంకా తెలుగుదేశం పార్టీకి టౌన్లో పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సరే, నేను ఎప్పుడైనా ఒక హెడ్జ్ లైన్ కిందికి వెళ్ళి పైకి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఏమైనా అన్నారనుకోండి. సో ఈ 3 మండలాలు కంప్లీట్ అయ్యేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1350 ఓట్లు మెజార్టీలో ఉంది. ఇంకా ముళ్ళమూరు మండలం, కుర్చేడు మండలం, ఈ 2 మండలాలు తెలుగుదేశం పార్టీకి బాగా పట్టున్నటువంటి మండలాలు. ఖచ్చితంగా ఆ 2 మండలాల్లో కానీ కంపేర్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీకి ఇంకా బాగా పర్ఫార్మెన్స్ చేసి తాళూరు మండలం ఇంకొక 1000 ఓట్లు పెరిగినాయి, దొనకొండలో ఒక 500 ఓట్లు పెరిగినాయి అన్న కూడా తప్పల్లారా టౌన్ దొక్కేట అన్నీ నాకే పెరుగుతాయి, నాకే అనుకూలంగా ఉంటాయి అనేది పొరపాటు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి దర్శి రూరల్ అనేదానికి, ఎందుకంటే ఓట్ బ్యాంకింగ్ పరంగా తీసుకున్నా కూడా అది తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయ్యేటువంటి అంశమే. సో ఓవరాల్గా చూసుకుంటే 1350 ఓట్లు ఈ 3 మండలాలు కంప్లీట్ అయ్యేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. ఇక దొనకొండ మండలం, కుర్చేడు మండలము, ముళ్ళమూరు మండలంలో ఏ విలేజెస్లో ఎంత పోల్ అవుతుంది, ఎంత మెజార్టీ వస్తుంది అనేటువంటిది లెక్కల పార్ట్ 2లో మనం చెప్పుకున్నాం.